అంటే సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని అధ్వానమైన పరిస్థితిలో ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. కారణం ఏమిటి అనంటే అమరావతిలో 50,000 ఎకరాలు కాదు, మరో 50,000 ఎకరాలు సేకరించి 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు కట్టడానికి, కరెంట్ ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గతంలో 50,000 ఎకరాలు ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున 1,00,000 కోట్లు కావాలని చెప్పి అన్నారు. పెట్టింది ఎంత అంటే 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇవాళ ఈ 50,000 ఎకరాలు సరిపో, మరో 50,000 ఎకరాలు మాకు కావాలి అని చెప్పి తీసుకుంటా ఉన్నారు. అంటే ఆ 50,000కు మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మళ్ళీ మరో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతూ 70,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచాము అని చెప్పి ఒకవైపున చెప్పుకుంటూ మెడికల్ కాలేజీలకు, కోట్ల మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు, ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేట్కు అమ్మేసే కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి అని చెప్పి అజిటేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే, స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు చెబుతూ, తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా 4 ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204, జీవో నెంబర్ 204. మరి జీవో లేదు అని చెప్పినందుకు, స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడివా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా ఇదే స్పీకర్ కు.